పరీక్షితోద రాజర్షేన్ జన్మకర్మ విలాపనం. ఇప్పుడు నేను పరీక్షిత్ మహారాజు యొక్క జన్మకర్మల గురించి, ఆయనకి జరిగినటువంటి మోక్షప్రాప్తి గురించి వివరిస్తున్నానని చెప్పారు. అయితే ఇక్కడ ప్రారంభం చేస్తూ మొట్టమొదట పాండవుల యొక్క చరిత్ర గురించి ప్రారంభం చేశారు. యథా మృదే కౌరవ సృంజయానాం వీరేశ్వదో వీరగతిం గతేషు. ఈ కథలన్నీ కూడా ప్రవర్తనతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క వృత్తాంతములన్నీ కూడా ఇక్కడ వివరిస్తున్నారన్నారు. మహాభారత యుద్ధం జరుగుతున్నది. చిట్ట చివరి సమయంలో అశ్వత్థామ కుపితుడై ద్రౌపది యొక్క 5 కుమారుల్ని కూడా ఉపపాండవుల్ని అర్ధరాత్రి సమయంలో కుత్తుకులు కత్తిరించాడు. ఈ విషయం ద్రౌపదీదేవికి తెలిసి చాలా బాధపడింది, దుఃఖించింది. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి వెంబడించాడండి ఈ అశ్వత్థామ. వెంబడిస్తూ ఉంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ ఉపసంహారం తెలియదు వాడికి, అశ్వత్థామకి. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు అర్జునుడితో, నాయన వాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు, వాడికి ఉపసంహారం తెలియదు, కాబట్టి నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించి దాన్ని ఉపసంహారం చెయ్యి అని ఆజ్ఞ చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటని స్వీకరించి దాన్ని మళ్ళీ ఉపసంహారం చేశాడండి అర్జునుడు. ఉపసంహారం చేసిన తర్వాత వెంబడించారు, ఈ అశ్వత్థామని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ యొక్క వధిస్తాను, ఇతన్ని వధించేయి, పర్వాలేదు, దొరికాడు కదా, ఇతడు చాలా ద్రోహం చేశాడు మీకన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి ఆయన. కానీ బ్రాహ్మణ కుమారుడు, అందులో గురువుగారి యొక్క కుమారుడు, ఇతన్ని చంపడానికి మనసు రాలేదు అర్జునుడికి. అందువల్ల వాడిని పట్టుకుని ఈడ్చి తీసుకొచ్చి ద్రౌపది దగ్గర నిలబెట్టాడు. ద్రౌపది దగ్గర నిలబెడితే ద్రౌపది ఆ గురుకుమారుణ్ణి చూసి అంటున్నది, నాయన ఇది నీకు ఎంతవరకు న్యాయం? ఇది నువ్వు గురుపుత్రుడివి కదా, నీ వల్లే కదా మా యొక్క భర్తలందరూ కూడా ఈ యొక్క ధనుర్విద్యలంతటినీ కూడా నేర్చుకున్నారు. అందువల్ల నువ్వు మా అందరికీ కూడా ఆదరించదగినటువంటి వాడివి. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు కదా, మిమ్మల్ని మేము ఏమీ అనకూడదు. ఎందుకంటే మీ తల్లి కృపి ఆవిడ సతీసాగమనం చేయకుండానే నీ గురించి ప్రాణాలు చెక్కబట్టుకుని కూర్చుని ఉన్నది. అలాంటి నిన్ను మేము ఎందుకు ఏం చేస్తాం, ఇతను ఏమీ చెయ్యవద్దన్నది ద్రౌపది, విడిచిపెట్టమని చెప్పినది. వీరు మనకి పూజార్హులు అని చెప్పిందండి. అంతటి బాధలో కూడా, ఎంత బాధ ఉంటుందండి నిజానికి కొడుకులు పోతే. అంతటి ద్రౌపది ధర్మాన్ని పట్టుకుంది చూడండి. యతో ధర్మ తత కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అది చూస్తాడు భగవంతుడు. భగవంతుడు అంతటి వారికి కూడా కోపం వచ్చి చంపేయండియా అన్నాడు కోపంలో. కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు ద్రౌపది. అక్కడ గురుపుత్రుని సంహరించకూడదు, మందలించి విడిచిపెట్టండి అంటే అక్కడ ప్రాయశ్చిత్తార్థంగా అర్జునుడు ఏం చేశాడంటే ఈ యొక్క అశ్వత్థామ యొక్క తల మీద ఉన్నటువంటి మణిని కత్తితో నరికాటండి, జుట్టుతో సహా తీసి అతన్ని తీసుకువచ్చి అవతలకి విసిరేశాడు. అందువల్ల అతడికి నిజానికి అది చావు కిందే లెక్క, నిజానికి చెప్పాలి అంటే అలాంటి అవమానం చేశాడు. అయితే అశ్వత్థామకి ఏదైనా మనసులో భావం, మంచి భావం వచ్చిందా ఇంత జరిగినా అంటే రాలేదు. మళ్ళీ అతడు ఏం చేశాడంటే పాండవులందరి మీద కూడా మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే 5 పాండవుల్ని ఉద్దేశించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే 5 పాండవుల మీదకి బాణాలు వచ్చేస్తున్నాయి. దూరం నుంచి చూశారు పాండవులు. వాటిని ఉపసంహారం చేద్దామని వాళ్ళు బాణాలు ఎక్కువ పెడితే స్వామివారు ఆప్ చేశారు. ఆప్ చేసి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విష్ణు చక్రాన్ని వదిలిపెట్టి ఆ చక్రంతో ఆ యొక్క వస్తున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన ఒమ్ము చేశారు. ఈ బ్రహ్మాస్త్రము అనేటటువంటిది విష్ణువు యొక్క సుదర్శనం ముందు నిలబడలేకపోయింది. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ చనిపోయిన యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా పితృకార్యక్రమాలు, తర్పణాలన్నీ కూడా విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఇంకా నేను వెళ్ళి వస్తానయ్యా ధర్మరాజా ద్వారకకి అని చెప్తూ రథం ఎక్కబోతున్నారట స్వామి. ఇలా రథం ఎక్కడానికి నిశ్చయించుకుంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ అభిమన్యుడి యొక్క భార్య అయినటువంటి ఉత్తరా గర్భంలోకి కూడా ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే అసలు పాండవుల వంశం ఉండకూడదు భూమి మీద అనే ఉద్దేశ్యంతో. అయితే ఉత్తరాదేవి ప్రార్థన చేసింది శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే కుంతీదేవి తన కోడలకి చెప్పింది, అమ్మా తల్లి, గర్భంతో ఉన్నావు నువ్వు,
ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉండు. ఇలా ధ్యానం చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువును ఆయన రక్షించుకుంటాడు. అందుకనే ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చెయ్యి అని మంత్రం ఒకటి ఉపదేశం చేసింది ఆవిడికి. ఆ మంత్రాన్ని ఆవిడ నిరంతరం జపిస్తున్నది. కాబట్టి హరే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మని అని నమస్తస్మై 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 నమో నమః అని ఆయనకి నమస్కారం చేస్తూ ఉండేది నిరంతరం ఈవిడ. ఉత్తరాదేవి అప్పుడే ఈ యొక్క పెద్ద తేజస్సు తన గర్భంలోకి వస్తున్నదని గ్రహించిన వెంటనే శ్రీకృష్ణుడిని ప్రార్థన చేసింది. ఈయన ఏం చేస్తున్నాడు? అప్పుడే రథం ఎక్కుతున్నాడు వెళ్ళిపోవడానికి. ఈ వెళ్ళిపోతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఆవిడ మాటలు వినిపించాయి. పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ కుంతీదేవి. అయితే వెంటనే స్వామి తన యొక్క తేజస్సుతో ఉత్తరాదేవి గర్భంలోకి ప్రవేశించాడు. ఎంతున్నారు స్వామి అని? అంగుష్ట మాత్రమే ఉన్నారు. అంగుష్ట మాత్రం ఎక్కడికి వెళ్ళారు? పరీక్షిత్తు గర్భంలో ఉంటే ఆ పరీక్షిత్తుకు ముందరకు వెళ్ళి నిలబడ్డారు గర్భంలో. ఏం చేశారయ్యా గర్భంలో నిలబడి అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి గదని గిర్ర తిప్పుతున్నారు, చక్రం తిప్పినట్టు. ఎందుకు తిప్పుతున్నారన్నారు? ఆ వస్తున్నటువంటి తేజస్సుని ఈ గద ద్వారా ఆప్ చేశారు. అంటే బ్రహ్మ తేజస్సు ఆ యొక్క గద ముందు నిలబడలేకపోయింది. మళ్ళీ ఈ లోపల ఉన్నటువంటి పరీక్షిత్తు ఎవరా అని ఈయన్ని చూస్తున్నట్టు. ఈ విష్ణువు యొక్క దర్శనం ఆ పరీక్షిత్తుకు జరిగింది లోపల. చూడండి. అయితే వెంటనే కుంతీదేవి ఆ యొక్క కోడల్ని ఎప్పుడైతే కాపాడాడో శ్రీకృష్ణ పరమాత్మ, అత్త దగ్గర సెలవు తీసుకుని అమ్మ రక్షించబడ్డాడు, కంగారు లేదు, మీ వంశాంకురం నిలబడుతుంది అని ఆశీర్వచనం చేసి స్వామి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అయితే బయలుదేరుతుంటే ఈ యొక్క కుంతీదేవి ప్రార్థన చేసింది. చూడండి, మనకి భాగవతంలో ముఖ్యంగా 4 విషయాలు ఉంటాయి. భాగవతంలో 4 విషయాలు తప్ప 5వ విషయం లేదన్నారు. అసలు ఏమిటి 4 అని? 1 స్తుతి, 2 గీత, 3 సంఘటన, 4 కథ. ఈ 4 తప్ప వేరే విషయం ఈ భాగవతంలో మనకు కనిపించదు. ప్రతి 9 అధ్యాయాలకు ఒకసారి స్తుతి ఉంటుందండి భాగవతంలో. అందువల్ల ఇక్కడ కుంతీదేవి స్వామివారిని స్తుతిస్తున్నది. అయ్యా మహానుభావ, నువ్వు పురాణ పురుషుడివి, పరమాత్మవు. నమస్తే పురుషం త్వాం అద్యమీశ్వరం ప్రకృతే పరం. నువ్వు పరమాత్మవయ్యా, నీకు నమస్కరిస్తున్నాను నేను. సర్వజగత్తుకి కూడా నువ్వు నియామకుడివే. పరబ్రహ్మతత్వంతో నిర్మల మనుష్కుల జీవన్ముక్తుల యొక్క పరమహంసలు అందరూ కూడా, జీవన్ముక్తులైన వాళ్ళందరూ కూడా నిన్ను సేవిస్తూ తమ హృదయాల యందు నిన్ను దర్శిస్తూ ఉంటారు స్వామి. అలాంటి మహానుభావుడివి. కృష్ణాయ, ఓ కృష్ణ, వాసుదేవాయ, దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ, గోవిందాయ నమో నమః. ఆయనకి నమస్కారం చేసి అంటున్నది కృష్ణాయ, ఓ కృష్ణ. వాసుదేవాయ, వాసుదేవుడు ఆ యొక్క వసుదేవుడు యొక్క కుమారుడిగా నువ్వు పిలిపించుకోబడ్డావే. అంతేకాదు వసతే తిష్టతి, సకల జీవుల యొక్క హృదయములలోనూ కూడా వసించి తిష్ట వేసుకుని ఉంటావు కదా. అలాంటి వాసుదేవ శబ్దంతో నువ్వు పిలువబడతావు కదా ఓ స్వామి. అలాంటివి నువ్వు దేవకీ నందనాయచ, దేవకీదేవి యొక్క కుమారుడివిగా నువ్వు అని ప్రార్థన చేస్తూ, అలాంటి నువ్వు నందగోప కుమారాయ, నందుడి యొక్క కుమారుడివిగా రేపల్లలో పెరిగావు. అలాంటి గోవింద, గోవుల్ని కాపాడవు, బ్రాహ్మణుల్ని కాపాడవు, సకల జగత్తుని కాపాడవు, నీకు నమస్కరిస్తున్నానయ్యా. అయ్యా చూడండి, ఇక్కడ దేవకీ వసుదేవుల్ని ప్రార్థన చేసి కలిపి చెప్పింది, ఇక్కడ మళ్ళీ నందుడిని కలిపి చెప్పింది. కానీ యశోదాదేవిని చేర్చలేదు. ఎందుకు చేర్చలేదని, ఎప్పుడూ యశోదాదేవి గురించి చెప్పాల్సి వస్తే యశోదాదేవి గురించి ప్రత్యేకంగా చెప్తారు, కానీ ఎవరితో కలిపి చెప్పరు. ఆవిడికి ఆ స్థానం ఇచ్చారు యశోదాదేవికి, ఇంకెవ్వరికీ లేదన్నారు ఆ స్థానం. కాబట్టి యశోదా స్థానాన్ని దాన్ని మార్చి ఇంకో స్థానం ఉందా గొప్ప స్థానం అంటే మరొకటి లేదు. ఆ స్థానం కేవలం యశోదాదేవిదే. కాబట్టి దేవకీదేవిని ఇక్కడ వసుదేవుడితో కలిపి చెప్పారు, కానీ ఇక్కడ నందుడిని మాత్రమే చెప్పి విడిచిపెట్టి యశోదని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ ముఖ్య విషయం, యశోదాదేవిని ఎవరితోనూ కలిపి చెప్పడానికి వీల్లేదు. ఆవిడ స్థాయి వేరు, ఆమె స్థానం వేరు అని చెప్పారు. అందువల్ల యశోదాదేవిని ఇక్కడ చూపించలేదు. నమో పంకజనాభాయ, పంకజనాభుడు అంటే బ్రహ్మగారు. అలాంటి బ్రహ్మగారిని కూడా ఆ యొక్క కొడుకుగా పొందినటువంటి వాడి పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. విశాలమైనటువంటి పద్మముల వంటి నేత్రములతో, పద్మారవిందములతో, పంకజ చిహ్నాలతో ఉన్నటువంటి స్వామివయ్య,
నీకు నమస్కరిస్తున్నాను. విపద సంతున స్వస్వత్తత్ర తత్ర జగద్గురు. అయ్యా, జీవితంలో నిత్యం ఆపదలే నాకు పరంపరగా వచ్చేటట్లు చూడుగాక. నా జీవితంలో నువ్వు ఏమైనా నాకు ఇవ్వాల్సిన వరం ఏదైనా ఉందంటే అది చెయ్యి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఆపదలు పొంది ఉన్నాం, ఇక మీదట కూడా మాకు ఆపదలే కలిగించన్నది. ఎందుకయ్యా ఆపదలు కలిగించడం? ఆ ఆపదలు ఉన్నప్పుడే నిన్ను మేము గుర్తు చేసుకుంటామయ్యా మహానుభావ. కాబట్టి నువ్వు తలుచుకుంటా, నేను తలుచుకోవాలి అంటే మాకు ఆపద కావాలి. లేకపోతే మాకు ఏ ఐశ్వర్యమో ధనమో ఆశ్చర్యమో ఇవన్నీ వచ్చి పడిపోతే నిన్ను ఎక్కడ మర్చిపోతామో అని భయం వేస్తోంది కృష్ణ. పాపం అప్పటిదాకా మాకు ఈ బాధలు ఎప్పుడు తీరతాయని అనుకునేది కుంతీదేవి కూడా. కానీ కృష్ణ తత్వాన్ని గ్రహించిన తర్వాత కుంతీదేవి కూడా నాకు ఈ ఆపదలే కావాలని కోరుకుంది. కృష్ణ మహానుభావ, ఏమయ్యా నీ గొప్పతనం ఏమని వర్ణించను? ఎన్నిసార్లు మా వాళ్ళని నువ్వు ఆదుకున్నావయ్యా. ఎలాగే మామూలు వ్యక్తిగా తిరిగావా, మా వాడికి వచ్చి వెనకాల గుర్రాలు తోలిపెట్టావా, మా కొడుక్కి అర్జునుడికి. నక నియమిత కండూన్ పాండవ చందనాస్వ. ఈ పాండవుల యొక్క గుర్రాలు తోలుకోవాల్సిన అవసరం ఏముందయ్యా నీకు అంటాడు లీలాసుకుడు ఆ కృష్ణగన్నామృతం రాస్తూ. ఆ యొక్క ఎక్కడ కూర్చున్నాడు? వెనక భాగంలో కూర్చున్నాడు, గుర్రాలకు వెనకాల. అవి మూత్రపురీషాలు కూడా అక్కడే విసర్జిస్తూ ఉంటాయి. భగవంతుడి కోసం భక్తుడి కోసం భగవంతుడు ఎంత కిందకి దిగిపోతాడో అంతకంత నిదర్శనం ఏముంది కృష్ణ. ఆఖరికి వాటికి జిగటగా వాటికి కిలపుట్టి వాటికి కనుక దురద పుడుతూ ఉంటే వాటిని అంటూ అలవదిస్తూ ఆ చేత్తో గోకడం అనేటటువంటిది ఉన్నదే ఎవరు చేస్తారు స్వామి? వాటి కోసం అంత సేవ చేసావా? వాటికి చేయాల్సినటువంటి స్థితి అనేది ఎవరి కోసం చేశావు? ధర్మాత్ములైనటువంటి వాళ్ళని కాపాడుకోవడం నీ బాధ్యత అని నువ్వు నిలబడ్డావు అక్కడ. మా కుమారుల్ని రక్షించావు. ధర్మాత్ముల్ని రక్షించడం కోసం నేను ఉంటానని అంటావే. నువ్వు లేకపోతే మేము ఈరోజు ఎక్కడున్నాము స్వామి? అయ్యా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని అనుగ్రహించు, మాకు మోక్షాన్ని కలిగించు. నీ యొక్క ధామమునందున మమ్మల్ని ఉండేలాగా చూడు. నువ్వు తప్ప మాకు వేరే వస్తువు వద్దు స్వామి. ఇలా మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నువ్వు తప్ప మాకు వేరే వస్తువు లేకపోవడం వల్లే మేము సుఖంగా ఉంటాము స్వామి. మాకు ఈ ఐశ్వర్యాలతో పని లేదు స్వామి. వేడుకుందండి. శ్రీకృష్ణ, యాదవులందు పాండుసుతులందు నదీశ్వర నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య. గణసింధును చేరిడి గంగభంగి అనిసంబు మదీయ వృత్తి తత్పాద చింతనంబుపై గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. ఏమయ్యా, ఈ యాదవుల మీద పాండుసుతుల మీద కూడా వ్యామోహాన్ని తీసేవయ్యా. ఎందుకంటే ఈ యొక్క బాంధవ్యాలు బంధుత్వాలు ఇవన్నీ నిలబడేవి కాదని నేను చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. నీతో సాంగత్యం కలిగేలాగా, నీ గురించి ఆలోచించేలాగా ఘనసింధును చేరడి గంగభంగి నదులన్నీ చివరికి ఏ సముద్రాల్లోకైతే వెళ్ళి కలిసిపోతాయో అలాగా ఈ జీవులందరూ కూడా నీలోకే కదా స్వామి ఐక్యమైపోతారు. ఆ తత్వాన్ని, ఆ బోధని నాకు కల్పించి నా మనసు అనిసంబు మదీయ వృత్తి తత్పాద సరోజ చింతనముపై గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. నా మనస్సు అనేటటువంటిది నీ యొక్క పాదపద్మముల మీద నిరంతరము కూడా నిలబడేటటువంటి అనుగ్రహాన్ని నాకు కల్పించవయ్యా. కృష్ణ పరమాత్మ వేడుకుందండి. ఎవరు స్తుతి అంటే ఎలా చెయ్యాలో కూడా మనకి చూపిస్తారు విధానాల్లో. అసలు మనకి భగవంతుడిని ఏం కోరుకోవాలో తెలియదుగా. ఆ భగవంతుడు అంతటి వాడు కనిపించినప్పుడు నాకు ఉన్నత స్థానం కలగాలనుకుని కోరుకున్నటువంటి ధ్రువుడు అంతటి వాడు బాధపడ్డాడు. అయ్యయ్యో, పరమాత్మ కనిపిస్తే నేను ఏం కోరుకున్నాను? ఇదే నేను కోరుకున్నది. ఎంత పశ్చాత్తాపడ్డాడో పరమ భాగవతోత్తముడై. కాబట్టి ఏం కోరుకోవాలయ్యా? భగవంతుని నువ్వు అనిసంబు మదీయ వృత్తి తత్పాద చింతనముపై నీ పాద సరోజముల మీద మా దృష్టి ఎప్పుడూ ఉండాలి. అన్య విషయాల మీదకి మా దృష్టి పోకూడదు స్వామి. మమ్మల్ని అలా అనుగ్రహించు స్వామి. దీనులము స్వామి, ఏమీ చేతకాని వాళ్ళము స్వామి. మమ్మల్ని అనుగ్రహించు స్వామి. అలాగా ఏమీ తెలియనటువంటి వృత్తిలో పడిపోయాము స్వామి. ఈ జీవన సంసారమునందు కొట్టుమిట్టాడుతున్నాము స్వామి. మమ్మల్ని అనుగ్రహించు స్వామి. ఇలా కోరుకున్నప్పుడు కదా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఇది చూపిస్తున్నది కుంతీదేవి. అయ్యా శ్రీకృష్ణ, కృష్ణసఖ వృష్యశభావ నిదృక్ రాజన్యవంశ దహన వర్గవీర్య గోవింద అని శ్రీకృష్ణ, యదుభూషణ, నరసక, శృంగారరత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశదహన, లోకేశ్వర, దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ, నిర్వాణ సంధాయక, నీకున్ మృక్కెద దృంపవే భవలతల్ నిత్యానుకంప. నీకు నమస్కరిస్తున్నాను. ఈ భవలతలు
ఈ భవబంధాలు వీటి నుంచి నన్ను జీవన్ముక్తుణ్ణి చేయవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా. ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తున్నది. ఇలా చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఒక్కసారి ఈవిడికేసి చూసి చిరుమందహాసం దరహాసం చేశారట. హృదయేత్తం కలపదై పరిణాత్ అఖిలలోదతయ మందం జహాహ వైకుంఠో మోహాన్నివ మాయయ. మోహాన్ని పొందించేటటువంటి ఒక నవ్వు నవ్వారు స్వామి. ఈ మోహం కలిగింది. ఇప్పటిదాకా భగవంతుడి తత్వం ఏమిటో తెలిసింది. ఒక్కసారి ఈయన నవ్వు చూడగానే మోహంలోకి వెళ్ళిపోయిందట. మళ్ళీ ఈవిడ మోహంలోకి వెళ్ళిపోయి వెంటనే నాయన భీమా నడవయ్యా అందిట పక్కన. అదేమిటమ్మా, ఇప్పటిదాకా భగవంతా నువ్వు కీర్తన చేసావు స్వామిని, నా యొక్క దృష్టి నీ మీదే ఉంచమన్నావు, ఇలా వెళ్ళిపోతున్నావంటే అప్పటిదాకా పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని చూపించినందుకు ఆ అజ్ఞానం వీడిపోయి జ్ఞానం కలిగి ఉపదేశం చేసి ఆ యొక్క స్తుతి చేసింది. ఎప్పుడైతే ఆయన మోహాన్ని మళ్ళీ కప్పాడో ఆయన చిరునవ్వుతో ఆ మోహంలో పడి నాయన నడు భీమసేన వెళ్ళిపోదాం రాజ్యంలోకి అన్నదిట. అంటే ఆ మోహాన్ని కలిగించేవాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మే. కాబట్టి మోహం ఇవ్వాలన్నా మోహం తీసేయాలన్నా ఆయనే కదండి. ఆ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు. ధర్మరాజు మాత్రం చాలా బాధపడుతూ కనిపించాటండి ఆ సందర్భంలో. ఎందుకు బాధపడుతున్నావు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం లేదు, నా వల్ల ఇంతమంది జనం చావుకు కారణమయ్యాను కదా నేను అని బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా మాటలు చెప్పి పాపం ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇతను ఇలా చెప్తే ఇతనికి అర్థం కాదు. అయ్యా, మీ యొక్క తాతగారైనటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు, ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన చెప్పేటటువంటి ధర్మబోధలన్నింటినీ కాస్త విను, అప్పుడు నీ మనసు కాస్త కుదుట పడుతుందన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే అక్కడి నుంచి ద్వారకకి వెళ్లకుండా మళ్ళీ ధర్మరాజుతో కలిసి అక్కడి నుంచి మళ్ళీ అంపశయ్య యుద్ధభూమి దగ్గర కురుక్షేత్రం దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముడి దగ్గరికి వచ్చి నిలబడి నమస్కారం చేసి, ధర్మరాజు గారు అయ్యా నీ యొక్క ధర్మరాజును వచ్చానని నిలబడికి నమస్కారం చేయగానే చూశాడండి, గుర్తుపట్టి ప్రేమాధరాలతో ఆ యొక్క ధర్మరాజుకి ఎన్నో విషయాలు బోధ చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రేరణ ద్వారా చేయగానే ఆయన చెప్తున్నారు, చూడండి నాయన ధర్మరాజా, ఎంతటి గొప్పవాళ్ళు రా నాన్న మీరు, మీ అంతటి వాళ్ళకే ఈ ఉపపాండవులు చనిపోవడం ఇవన్నీ జరగడం అయ్యింది అంటే ఇంతకన్నా కాలమహిమ మరొకటి ఉంటుందా? ఆలోచించావా? అసలు వీటన్నిటినీ నడిపిస్తున్నవాడెవడు? జగద్రక్షకుడు ఆయన ఉన్నాడుగా, మహానుభావుడు. ఆయనే చేస్తున్నాడు రా నాయన, ఇదంతా మన చేతుల్లో ఏమీ లేదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటాడు రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి సాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట అయ్యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుటకేమి చోద్యమో. ధర్మరాజంతటి వాడుండగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉండగా, ఉగ్ర గదాధరుడైనటువంటి భీముడు గదని పట్టుకుని గాంధీవాన్ని అర్జునుడు పట్టుకుని ఉండగా మీకు ఇంకా ఆపదలు కలుగుతున్నాయి అంటే, ఉపపాండవులు సంహరించబడ్డారు అంటే ఆపద కలుగుటకేమి చోద్యమో, ఇంతకన్నా కాలమహిమ మరొకటి ఉంటుందా నాయన? కాబట్టి చూడు, ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏమి చేసి సంకల్పించాడో అది ఎవరికీ తెలియదు. ఆ స్వామి లీలా విశేష వైభవ స్ఫూర్తిమన్మూర్తులు ఎవరికీ ద్యోతకం కాదు నాయన. కాబట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట మీకు ఏ ధర్మం చెప్పాలన్నా ముందు మీరు ఇది గ్రహించాలి మీరు అని చెప్పాడు. కాబట్టి ఆయన ఆదికారణుడు, పరమపురుషుడు, శ్రీమన్నారాయణుడు, ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణప్పుమాన్, ఆయన నారాయణుడయ్యారు. కాబట్టి దేవర్షిర్ నారద సాక్షాత్ భగవాన్ కపిలో నృప, శంకర భగవానుడు, నారద మహర్షి, కపిలుడు మాత్రమే ఆయన యొక్క తత్వం గురించి తెలుసు, బాగా ఎరిగినటువంటి వారు. మిగతా వారి గురించి అంతగా తెలియదు. కాబట్టి నీ మేనత్త కుమారుడు అనుకుంటున్నావేమో ఈ కృష్ణుని చూసి, నీకు ప్రియమిత్రుడు, సుహృత్, అలాంటి వాడు మీ అందరికీ కూడా ఎంతో గొప్పదైనటువంటి మేలు చేకూర్చాడు. అటువంటి పరబ్రహ్మ పరమాత్మే ఈ శ్రీకృష్ణ పరమాత్మ అన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకోండి అన్న విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత అంటున్నాడు, శ్రీకృష్ణుడు సకల ప్రాణుల్లో అంతర్యామి అయి భాసిల్లుతూ ఉంటాడయ్యా అని ఆయన గురించి చెప్తూ
భీష్ముడు ఎన్నో విషయాలు చెప్పి వర్ణాశ్రమ ధర్మాలు చెప్పాడు, ప్రవృత్తి మార్గం చెప్పాడు, నివృత్తి మార్గం చెప్పాడు. వీటితో పాటు దాన ధర్మాలు, రాజధర్మాలు, మోక్ష ధర్మాలు అన్నీ చెప్పి శాంతి పరమము, అనుశాసనిక పరమము అని మహాభారతంలో ఇది పెద్ద సబ్జెక్ట్. అయితే ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇక ఇవన్నీ పక్క తీసేయండి, ఇవన్నీ ఉపదేశాల వరకు అయిపోయాయి. ఇక నేను శరీరాన్ని విడిచిపెట్టాలి, ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. అప్పుడే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిందని మనసులో ఆర్ద్రత కలిగి ఇక శరీరాన్ని విడిచిపెట్టాలనే సంకల్పం కలిగి భీష్ముడు స్వచ్ఛందమనడం కదండి. ఆయన ఈ సమయంలో స్వామి నువ్వు నా దగ్గరికి వచ్చో వీళ్ళందరినీ తీసుకువచ్చి ఏదో వీళ్ళకి ధర్మ ప్రబోధం చేయిద్దామనేటటువంటి మిష పెట్టి నాకు చివరి సమయంలో నీ దర్శన భాగ్యాన్ని కట్టబెట్టావా మహానుభావ. నమస్కారం చేస్తున్నాడండి, భీష్మ స్తుతి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది మతిరూపకల్పిత వితృష్ణా భగవతి శాశ్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతి ఉపేయుషి యద్భవా ప్రవాహ. ఏవయ్యా మహానుభావ, చాలా విధానాలైనటువంటి సాధనా అనుష్ఠముల చేత పరిశుద్ధమై తృష్ణారహితమైనటువంటి నా బుద్ధిని నా మృత్యు సమయంలో యదువంశ శిరోమణివైనటువంటి అనంతుడమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ కమలముల యందు నిలిపేటటువంటి అదృష్టాన్ని ఈరోజు స్వామి నాకు కట్టబెట్టారు. ఎంతటి అనుగ్రహం ఇది! ఆ స్వామి చరణ కమలములు తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదంటున్నాడు భీష్ముడు. ఎంత గొప్ప స్తుతి చేస్తాడంటే చూడండి, త్రిభువన కమనం తమాలవర్ణం శ్యామల సుందర శ్యామల ముగ్ధ మోహన మధుర లావణ్య స్వరూపమయ్యా నీ స్వరూపం. తమాలవర్ణం అన్నారండి స్వామివారు. ఏమిటయ్యా ఈ తమాలవర్ణం అంటే? అసలు కాటుక రంగు వంటి రంగుటండి స్వామివారు. ఏమన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ ఎంత నలుపండి అని ఒక ప్రశ్న. అంటే అంజనాచల గర్భ భంజనాకృతి అని. అంజనాచలము అంటే కాటుక కొండ, కాటుక కొండ గర్వాన్ని కూడా తీసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని. కాటుక కొండని శ్రీకృష్ణ పరమాత్మని పక్క నిలబెట్టి ఫోటో తీశారు ఒకసారి. ఫోటో తీస్తే కాటుక కొండ నలుపా శ్రీకృష్ణుడు నలుపా అని ఒక ప్రశ్న వస్తే, కాటుక కొండనే దగ్గరికి తీసుకువచ్చి ఈ కాటుక కొండని కృష్ణుడిని తీసుకొచ్చి ఎవరిని ఇందులో నలుపని చూపిస్తే కాటుక కొండ తెల్లగానే ఉంది కదండి అన్నారట అందరూ కూడా. అంటే స్వామివారు అంతటి నలుపు అని. అంతటి నలుపులో ముగ్ధ లావణ్య కోమల శ్యామల స్వరూపాన్ని పొందినటువంటి స్వరూపం అది. అటువంటి తమాలవర్ణం త్రిభువన కమనం, ముల్లోకాలకి ఒకే ఒక సుందరమైన పరమపురుషుడు ఈ స్వామి. కాబట్టి రవికర గౌరవాంబరం దధానే, అయ్యా ప్రభువు యొక్క ఈ ముఖారవందము నుండి విరాళ్లాడుతున్నటువంటి ముంగురులు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు స్వామిని తదేక దృష్టితో. అలాగా భీష్ముల వారు ఆ రసాస్వాదనని పొందుతున్నారు. ఒక్కసారి భావన చేయండి ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆ భీష్ముల వారిని. ఆ అంపశయ్య మీద ఉన్నటువంటి బాణాలు గుచ్చుకుని రక్తమంతా బయటికి వెళ్ళిపోయినా ఎటువంటి బాధ లేదుట ఆయన. ఆ పరమాత్మ యొక్క ఆనందమునందు తనివి తీరా గురుంకులినుడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. అయ్యా మహానుభావ, శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుడైన అర్జునుడిని వెంటబెట్టుకుని కౌరవ పాండవుల సేవన మధ్య నిలబడి రథాన్ని మధ్యలో నిలిపి అక్కడ గొప్పదైనటువంటి శత్రు సైన్యాలన్నింటినీ కూడా నీ యొక్క చూపులతోనే ఆయుష్నంతటినీ గ్రహించేశావు కదయ్యా. అర్జునుడిని నిమిత్త మాత్రం చేశావు కదయ్యా. అర్జునుడా చంపింది అందరినీ, వారికన్నా ముందుగానే నీ యొక్క చూపులతో వాళ్ళ ప్రాణాలన్నింటినీ నువ్వు గ్రసించేశావు ఎప్పుడు. అలాంటి వాడివి మహానుభావ. సపది సఖివచో నిశమ్య మధ్యే, అటువంటి అర్జునుడికి గీతోపదేశం చేశావా? ఆయన్ని వెనకాల నిలబెట్టుకుని నువ్వు గొప్పదైనటువంటి రథసారథి అయ్యావా? ఎంతటి ప్రేమస్వామి నీకు! నీ భక్తుల యొక్క మాటని నిలబెట్టడం కోసం కావాలంటే ఓ అడుగు నువ్వే కిందకి దిగిపోతావా? నువ్వేం చెప్పావు? నేను యుద్ధంలో ఒక్క ఆయుధాన్ని కూడా ముట్టుకోనన్నావు. నేనేమన్నాను? నీ చేత యుద్ధంలో ఆయుధం పట్టిస్తానని నేనన్నా. అయితే ఎవరి మాటని నగ్గించావు స్వామి నువ్వు? నీ భక్తుడి మాటని నగ్గించావా? నీ మాట ఏమైంది అక్కడ? నా మాట ఏముందయ్యా? ఈరోజు అంటాను, రేపు ఉండదు. తూనా కుటుంబాలన్నీ ఇవి. ఈ మాటలన్నీ ఏమి ఉండవు ఇక్కడ. పరమాత్మ భక్తుడి యొక్క మాట కన్నా ఆయన మాట ఏం లెక్క కాదంట. ఇది పరమాత్మ యొక్క విధానం. ఈ గర్వాందుల రూపు మాపుటగే గాని, ఒక కవి అంటారు, ఈ గర్వాందుల రూపు మాపుటగే గాని జీతమా బత్తెమా, ఈ గుర్రముల్ తోలునంత పనికి నేనేలా, మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను,
నిజమిందే ధర్మరక్షార్థమై యోగంబూనితి పార్థసారథి మహోద్యోగంబు సాగించి తిన్. ఏమయ్యా, నాకు గుర్రాలు నడపడం అంటే ఏదైనా సరదా అనుకుని మీకు సరదసారథిని అయ్యాను అనుకుంటున్నారా? నా ఇంట్లో గుర్రాలు లేవా? మాకు గ్రౌండ్స్ లేవా? కావాలంటే నేను అక్కడే కూర్చుని తోలుకోవచ్చుగా నాకు ఇష్టమైతే. నిజమిందే ధర్మరక్షార్థమై యోగంబూనితి. ఈ ధార్తరాష్ట్రులందరినీ కూడా సంహారం చేయడం కోసం, ధర్మస్థాపన చేయడం కోసం ఈ పార్థసారథి అనేటటువంటి ఉద్యోగాన్ని నేను స్వీకరించి విజయ అనేటటువంటి నామధాయాన్ని నీకు సార్థకత చేశానయ్యా. ఒక్క విజయుణ్ణి నిలబెట్టాడు. ధర్మం యతో ధర్మ తతకృష్ణ. ధర్మం కోసం, భక్తుడి కోసం ఎంత కిందకైనా దిగుతాను నేనన్నాడు. చూడండి, అలాంటి మాట ఇచ్చిన నువ్వు కూడా మాట తప్పావే భక్తుడిని మాట నిలబెట్టడం కోసం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా. స్వామి, ఏమి నీ యొక్క చాతుర్యత! బాణాలు వచ్చి పడిపోతూ ఉంటే అర్జునుడి మీద నేను వేసినవి, అర్జునుడు నిలబడలేకపోతుంటే ఇంకా అర్జున యుద్ధం చేయడం ఆప్ చేయవయ్యా, ఇప్పుడే ఆ యొక్క భీష్ముడిని చంపేస్తాను నేను అన్నావే అని ఒక్కసారి నీ యొక్క కుండలాలు అదిరిపోతూ ఉండగా, నీ చేతి మీద ఉన్నటువంటి ఉత్తరీయం జారిపోతూ ఉండగా ఆ రథం మించి ఒక్కసారి కిందకి దూకావు. నువ్వు దూకేం చేసావు? ఆ రథచక్రాన్ని చేతిలోకి తీసుకున్నావు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా. ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా. అలా దూకినప్పుడు నీ గర్భంలో ఉన్నటువంటి సకల బ్రహ్మాండాలు కూడా ఒక్కసారి ఊగిపోయాయి. జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా. భీష్ముడికి అది కూడా కనిపించిందండి. నువ్వు అక్కడి నుంచి రథం మించి కిందకి దూకుతున్నప్పుడు నీ యొక్క ఉత్తరీయం కూడా కిందకి జారి పడిపోయింది ఒంటి మించి. నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల దిగువా. అయ్యా, నా బలాన్ని, నా పరాక్రమాన్ని చూపించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వవయ్యా, నువ్వు చంపేస్తే నేను యుద్ధం చేయడం ఎందుకయ్యా అని అర్జునుడు నిన్ను బ్రతిమాలి వెనక్కి లాక్కుంటూ వెళ్తూ ఉన్నా నువ్వు పట్టించుకోకుండా నా మీదకి సింహంలాగా దూకావే. స్వామి, కరిగి లంఘించి సింహంబు కరణి మెరసి సింహంలాగా దూకావచ్చి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాహతు విడువుము అర్జునాయనుచు మద్విసిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. రమారమణ గోవింద గోవింద. అలాంటి అర్జునుడిని కాపాడతానని, అర్జున నన్ను విడిచిపెట్టు, ఈరోజు భీష్ముడిని చంపేస్తాను, నిన్ను కాపాడతాననేటటువంటి విధానంతో బయలుదేరి సింహంలాగా దూకావే. అలాంటి శ్రీకృష్ణుడే నాకు దిక్కు మహానుభావ. అలాంటి నీ దర్శనం నాకు మహద్భాగ్యాన్ని కలిగించిందయ్యా. నీ భక్తుల మాటను నువ్వు నిలబెట్టావు. ఎంతటి మహానుభావుడు, ఎంతటి సౌభ్రాతృత్వం ఇది, ఎంతటి అనుగ్రహం ఇది అయ్యా. నీ భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమనికి ఇంకెవరి మీద ఉండదేమోనని నాకు అనిపిస్తున్నది స్వామి. ఏమయ్యా, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక. ఒక్క సూర్యుడే అందరింటిలో కూడా తాను ఒక్కొక్కడిగా ఉన్నట్లు కనిపించినట్లు సకల జీవుల యందు నువ్వు అందరి యందు కూడా ప్రకాశిస్తూ ఉన్న ఆత్మవస్తువు ఒకటైనా అన్ని జీవుల్లో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు స్వామి. అలాంటి నువ్వు ఏ దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబముల హృత్సరోరుములన్ నానావిధ నూనారూపకుడై ఒప్పు చనుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధాంతుడై. శుద్ధాత్ముడిగా అందరి జీవుల హృదయాల్లో భాషించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆ స్వరూపాన్ని, ఆ తేజస్సుని ఒక్కసారి నేను చూసి ప్రార్థన చేస్తున్నాను సుమాని. అలాంటి సకల స్వరూపంగా భాషిల్లేటటువంటి వాడివి నువ్వే. నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేస్తే పరమానంద చిగుతుడయ్యాడండి భగవంతుడు ఆయన ప్రార్థన విని. అయితే ఆ ప్రార్థన చేస్తూనే శరీరాన్ని తేలికగా విడిచిపెట్టాట భీష్ముడు. ఆయన యొక్క ఆకాశంలో, నీరులో, పృథివిలో, అగ్నిలో, వాయువులో పంచభూతాలన్నీ అలా కలిసిపోయి ఆ తేజస్సు ఆత్మస్వరూపం పరమాత్మ యందు లీనమైంది. ఆ లీనమైపోగానే ధర్మరాజు గారు భీష్ముడి యొక్క కళేబరాలకు అంత్యక్రియలన్నీ కూడా చేశారు.
ఆ సమయం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క అనంత నామాలన్నింటినీ కూడా చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఋషులందరూ కూడా స్వామిని కీర్తించారట. కీర్తించిన తరువాత ఆ దుర్యోధనాదులందరినీ కూడా హతమార్చిన పిమ్మట తన తమ్ములతో కూడి రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటున్నాడు ఈ ధర్మరాజు. కొన్ని దినములు అక్కడ ఉండి ధర్మరాజును ఊరడించి అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశాలన్నీ చేసిన తరువాత అంతఃకరణం కాస్త శుద్ధి అయిన తరువాత ఆయన అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సోదరి అయినటువంటి సుభద్ర దగ్గరికి వెళ్ళాడు, కుంతీదేవికి చెప్పాడు, పాండవులకి చెప్పాడు, అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, రథం ఎక్కుతున్నాడు. అయితే అర్జునుడు వింజామర ఛత్రం పట్టుకున్నట్ట, నకులు సహదేవులు ఇద్దరూ కూడా వింజామరలు వీస్తున్నారట స్వామికి. ధర్మరాజు చెయ్యందించి రథం ఎక్కించాట. అయితే రథసారథి కింద కూర్చున్నట్ట ముందర ధర్మరాజు. ఈ విధంగా కొంత దూరం వరకు వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని తీసుకువెళ్తూ ఉంటే రహదారి అంతా కూడా ప్రజల చేత కిక్కిరిసిపోయింది. కిక్కిరిసిపోతూ ఉంటే అందరూ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తున్నారు. అబ్బా, శ్రీకృష్ణ పరమాత్మ రూప లావణ్య గుణ విశేషాలన్నింటినీ చూస్తూ స్త్రీలు సహితము కూడా ముగ్ధక్రాంతులవుతున్నారట. చూడండి, ప్రేమ, లజ్జ, చిరునవ్వులన్నింటితో కూడా స్త్రీలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు ఆ స్వామివారి మీద. అయితే ఇక్కడ చెప్తున్నారు, కౌరవుల యొక్క భార్యలందరూ కూడా స్వామిని చూసి ఆనందిస్తూ ఆయన్ని వేణోళ్ళా కొనియాడారన్నారు. ఏమండి, కౌరవుల భార్యలకి కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆ ప్రేమ ఉన్నది. అయితే కౌరవులు ఉన్నంత వరకు కూడా ఆ ప్రేమను బయటకు చూపించలేదు వాళ్ళు. ఎందుకంటే శత్రుపక్షంలో ఉన్నాడు కృష్ణుడు కాబట్టి వీళ్ళు ఏమంటారో అనేటటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు శత్రువులే, భర్తలే లేరు, ఇప్పుడు వాళ్ళ మనస్సులంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీద లగ్నమయ్యిందన్నారు. ఏమనుకుంటున్నారు ఆ స్వామిని చూసే వాళ్ళందరూ కూడా? ఆ స్త్రీలందరూ కూడా ఆ ముగ్ధ లావణ్య మూర్తిని చూడగానే మనసులో ఎన్నో భావనలు కలిగాయి వాళ్ళందరికీ. ఆ స్వామివారిని చూడగానే ఒక్కసారి ఎవరికైనా భావన కలిగితేనండి వాళ్ళకన్నా అదృష్టవంతులు మరొకళ్ళు ఉండరు. ఏమిటది? ఏమిటా స్వరూపం? ఆ కృష్ణ చైతన్యం ఏమిటయ్యా? ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢబాలుడు ఇతడే, వ్రేల్మిడి చానూరు విరచి లోకముల మెచ్చించిన ఆ జగజట్టి ఇతడే, కురువృద్ధుడగు కంసు దునిమి అతనికి పట్టముగట్టిన ప్రభువితండే, సత్యభామకు పారిజాతమ్ముపై గల కోర్కె తీర్చిన రసికుండితండే, వెన్నలును గోపికా చిత్తవృత్తములను అరసి మృచ్చిల నేర్చిన హరియితండే, శృతి శిరోభాగమున తన సుభగ చరణ సరసిజామోదమును గూర్చు చతురుడు ఇతడే. వెళ్ళే వాళ్ళందరూ ఆ చూస్తున్నటువంటి స్వామిని చూస్తూ ఆహా, ఇన్నిటి సౌభాగ్యాల్ని కట్టబెట్టాడు జనులందరికీ కూడా, ఇన్నటి లీలల్ని చూపించాడు ఈ స్వామి, ఇంతకన్నా ముగ్ధ లావణ్య మహామూర్తి ఎక్కడ ఉంటారు కదా. వాళ్ళ మనస్సుల్లో ఆనందం, ఆ లీలలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు, ఆ స్వామిని తనివి తీరా నమస్కారం చేస్తున్నారు, ఆనంద చికితులైపోతున్నారు. చూడండి, స్వామివారు అందరినీ అలా చేతితో ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి ఆయన బయలుదేరారట. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారయ్యా? దరహాసంతో. ఆ దరహాసం చాలండి, ఒక్క నవ్వు చాలు స్వామివారిది, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది ఆ ఒక్క నవ్వు. ఆ ఒక్క నవ్వు వల్ల వాళ్ళందరూ కూడా పరమానంద భరితులైపోయారన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ద్వారకలో, స్వామి ఎప్పుడు వస్తారా. సకల లోక సంహారం చేసేశారు, అందరికీ ధర్మస్థాపన చేశారు, మా ప్రభువు ఎప్పుడు వస్తారా అని ద్వారకలో ఎదురు చూస్తుండగా ఈ ద్వారకలో అడుగు పెడుతున్నారు స్వామివారు అక్కడి నుంచి వచ్చి. చూడండి, పరమాత్మ యొక్క శ్రీయో నివాసో యస్యోరహ పానపాత్రం ముఖం దృశ. ఆ పురుషోత్తముడి యొక్క వక్షస్థలం మీద సౌందర్య రాశి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. ఆయన ముఖారవిందం సౌందర్యామృతానికి భాండాగారం లాంటిది. ఆయన బాహువులు లోకాలకన్నింటికి శక్తిని ప్రసాదించేటటువంటి బాహువులు ఆయన ముఖము పద్మజం వంటి ముఖం కలిగినటువంటి వారు, పరమానంద స్వరూపులు, ఆనంద స్వరూప ఘని ఆయనని చూసిన వాళ్ళందరూ, ఆ యొక్క ద్వారకలో వాళ్ళందరూ ఆయన్ని చూసి నమస్కారం చేస్తున్నారు. చేస్తే మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళారన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ దగ్గర నమస్కారం చేసుకుని మిగతా ఏడుగురు తల్లుల దగ్గరికి కూడా వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసి అక్కడ నుంచి ద్వారకలో ప్రజలందరినీ, ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా
ముఖ్యంగా దర్శనం చేశారట స్వామి. ఆ తర్వాత నిరంతరము కూడా పత్న్యః పతిం ప్రోష్య గృహానుసాగతం. ఆ భార్యలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా పరమాత్మ ఎప్పుడు వస్తారా అని పరమాత్మనే హృదయంలో నింపుకుని ఎదురు చూస్తున్నటువంటి భార్యలందరూ కూడా భర్తని దూరం నుండే చూసి వారి ఆసనాల్లో నుంచి ఒక్కసారి పైకి లేచి చూపులతోనే సిగ్గులు తొందరలై వాళ్ళు సిగ్గుపడుతూ స్వామివారికేసి అలా చూస్తూ ఉండగా యద్యప్యాసౌ పార్శ్వగతౌ రహోగతః తదాపి తస్య ఆంగ్రియుగం నవం నవం. ఆయన పాదాలకేసి చూశారటండి. ఆ పాదాలకి నమస్కారం చేశారట భార్యలందరూ కూడా వెళ్ళి. కానీ ఎప్పుడూ చూసే పాదాలే కదా అని అనుకోలేదుట వాళ్ళు. చూడండి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాలని ఒక్కసారి వాళ్ళు ఇలా నమస్కారం చెయ్యగానే తన ఆంగ్రి నవం నవం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తున్నాయిట వాళ్ళకి ఆ పాదాలు రెండూ కూడా. ఏ పాదాలండి? మామూలు పాదాలా? నిరంతరము శ్రీ మహాలక్ష్మి ఏ పాదాలనైతే విడిచిపెట్టకుండా ఉంటుందో ఆ పాదాలు. ఆ పాదాలు ఎప్పుడూ నిత్య నూతనంగానే వాళ్ళకి కనిపించాయి. ఏదో భర్త రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించేసుకుని ముద్దులు పెట్టడం విధానం కాదది. ఆ పరమాత్మ యందు తత్వాన్ని గ్రహించారు భార్యలందరూ కూడా. ఆ పాదాలకి నమస్కారం చేస్తే నిత్య నూతనంగా ఆ పాదాలన్నీ కూడా వాళ్ళకి తోచాయిటండి. ఒక్క క్షణం కూడా ఎన్నడూ స్వామిని విడిచి ఉండలేదు. వాళ్ళు ఎప్పుడు ఆ పాదాలు మనసులోనే పెట్టుకున్నారు. ఆ దర్శనాన్ని విడిచిపెట్టి ఎవరుండగలరయ్యా? పాద దర్శనాన్ని ప్రతి ఒక్కరూ ఆ పాద దర్శనాన్ని పొందేవాళ్ళే, కావాలనుకునేవాళ్ళే. కాబట్టి ఆయన దృష్టి మాత్రం చేత వెదురు బొంగులన్నీ కూడా వాటంతట అవే రాసుకుని మొత్తం అరణ్యాన్ని దగ్ధం చేసినట్లుగా ఆయన సంకల్ప మాత్రం చేత యాదవులందరూ కూడా వారిలో వారే కలహించుకుని వాళ్ళందరూ వాళ్లే సమసిపోయేంతలాగా ఆయన ఒక సంకల్పాన్ని చేశాడు. సంకల్పం చేయడం వల్ల ఆ యొక్క సంకల్ప మాత్రం చేత కౌరవులందరూ నశించారు. తర్వాత యాదవులందరూ కూడా నశించారయ్యా. కాబట్టి పరమేశ్వరుడే స్వయంగా తన మాయ ద్వారా ఈ మానవలోకంలో ఈ విధంగా అవతరించాడని ద్వారకా నగరంలో ఉన్న సుందరీమణులు, నిరుపమాన సౌందర్య నిధులు వాళ్ళందరూ కూడా ఎంతగా మోహంలోకి దింపుదామనుకున్నా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా మోహంలోకి దిగలేదు. ఆయన 16,000 మంది భార్యలు, అష్టమహిషులు వీళ్ళందరూ ఉన్నా సరే ఆయన ఎప్పుడూ మోహాన్ని పొందకుండా అలా నిలబడగలిగాడయ్యా. తమయం మన్యతో లోకే హెసంగమపి సంగినం. అసలు తామరాకు మీద నీటి బొట్టులాగా తగలకుండా ఎలా ఉంటాడో అలా తాను జీవితాన్ని గడిపాడు జీవితంలో శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన మనసు ఏమాత్రము క్షోభకు గురి కాలేదన్నారు. ఈ విధంగా ఉండగా ఇక్కడ ఉత్తరా గర్భమునందు ఆ యొక్క పరీక్షిత్ యొక్క జననం జరిగిందండి. ఈ జననం జరిగినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ చెప్తున్నారు, ముఖ్యంగా శుభ సమయం, ఒక మంచి శుభ సమయంలో ఈ ఉత్తరా గర్భమునందు ఈ పరీక్షిత్ మహారాజు గారు పుట్టగానే మహా తేజస్శాలి అయి కనిపించాడు. సకల సద్గుణ సంపన్నుడై ఉన్నాడు. పాండురాజే మళ్ళీ పుట్టాడా అన్నంత ఆనందం కలిగిందిటండి ధర్మరాజుకి. ఈ పక్కన ధర్మరాజు ఆనంద చికితుడయ్యాడు. అయితే ఎలాగా దౌమ్యుణ్ణి, కృపాచార్యుణ్ణి మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములందరినీ పిలిపించి ఈ శిశువుకి స్వస్తి పుణ్యాహవచనాలన్నీ కూడా ఏర్పాటు చేయించి ధర్మరాజు ప్రజాతీర్థకాలమునందు ప్రజాతీర్థకాలమునందు ముఖ్యంగా అంటే బొడ్డు కోత వెయ్యక ముందే అందరినీ పిలిచి దాన ధర్మాలు చేశాట. గోవుల్ని, సువర్ణాన్ని అన్నిటినీ కూడా ఇక్కడ దానాలు చేసిన తర్వాత ఇతనికి నామకరణం చేయాలి. ఏమిటి పేరు అంటే విష్ణురాతుడు అని ఇతనికి పేరు పెట్టారు. శుకుడికి మరో పేరు ఉందండి, బ్రహ్మరాతుడు అని. ఈయనకి విష్ణురాతుడు అని పేరు. అంటే శుకుడికి బ్రహ్మరాతుడు అని పేరు, పరీక్షిత్తుకి విష్ణురాతుడు అని పేరు. అయితే ఈ విష్ణురాతుడు అని ఎందుకు వచ్చిందయ్యా పేరు? విష్ణువు చేత కాపాడబడినటువంటి వాడు, అందువల్ల ఇతడు విష్ణురాతుడు. అందువల్ల నిస్సందేహంగా ఇతడు పరమ భాగవత శిరోమణి అవుతాడు అని దైవజ్ఞులందరూ కూడా చెప్పారు. అయ్యా మహానుభావ, ఈ యొక్క పిల్లవాడు రాముడిలాగా సత్యసంధుడు, సత్యాన్ని పట్టుకుంటాడు, బ్రాహ్మణుల భక్తి కలిగినటువంటి వాడు. కృష్ణ భక్తుల్లో ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడో నీ యొక్క పరీక్షిత్తు ఈ పిల్లవాడు కూడా అంత గొప్పవాడు అవుతాడు. అంతేకాదు ఇతడి కుమారులందరూ కూడా రాజర్షులు అవుతారయ్యా. ఇతడు కలిపురుషుణ్ణి కూడా నిగ్రహిస్తాడు. భవిష్యత్తును చెప్తున్నారు ఋషులందరూ కూడా. ఎవరికి? ధర్మరాజుకి. అంతటి గొప్పవాడవుతాడు ఇతను. వ్యాసుడి యొక్క సుతుడైనటువంటి సుఖయోగి ద్వారా ఇతడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు, పరమతత్వాన్ని అని చెప్పారు.
అంతేకాదు ఇతడికి ముని యొక్క శాపకారణం కలుగుతుందని వాళ్ళకి తెలిసినా ఈ విషయాలు ఏమీ చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పారంటే ఇతడు విరాగి అయి ముక్తసంగుడై సంసార బంధాలను విడిచిపెట్టి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని కోరి పరమపదాన్ని పొందుతాడయ్యా. అందువల్ల శుకుడి ద్వారా ఈ భాగవతాన్ని వింటాడితను, తత్వాన్ని గ్రహిస్తాడు అని చెప్పారు. ఈ విధంగా చెప్తే ఆనందించాడండి. అయితే స ఏష లోకే విఖ్యాత పరీక్షీదితి యత్ ప్రభు. ఈ పిల్లవాడిని పడుకోబెడితే ఉయ్యాల్లో అందరూ ఈ పిల్లవాడిని చూడడానికి వస్తున్నారండి. వస్తూ ఉంటే ఈ పిల్లవాడు కళ్ళు రెండు బాగా విప్పార్చి పరీక్షగా చూస్తున్నట్టు అందరినీ కూడా. ఎందుకు అలా చూడడం అన్నారు, నేను గర్భంలో ఉన్నప్పుడు నా గర్భంలో కనిపించినటువంటి ఒక తేజోమూర్తి ఉన్నాడే, ఆ తేజోమూర్తి ఇప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చి కనిపిస్తున్నాడా లేదా, ఆ మూర్తిని వెతుకుతున్నట్ట, పరీక్షగా చూస్తున్నాడు అందరినీ. అందువల్ల ఇతనికి పరీక్షిత్ అనేటటువంటి పేరు వచ్చింది. విష్ణురాతుడల్లా ఈ పరీక్షిత్తుగా నామకరణాన్ని పొందాడు. కాబట్టి చూడండి, గురువుల జనుల యొక్క ఆలన పాలనలో క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ ఉండగా ఒకరోజు ధర్మరాజు గారికి అశ్వమేధ యాగం చేసి దేవతల్ని పూజించాలనేటటువంటి ఒక సంకల్పం కలిగింది. మరి ధనం కావాలి కదండి. ఈ యుద్ధం వల్ల మొత్తం ధనమంతా కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ ధనం కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు అన్నారు, నాయన కంగారు పడకు, మరత్తు అనేటటువంటి ఒక మహారాజు గారు ఒక యజ్ఞం చేశాడయ్యా. ఆ యజ్ఞం చేసినప్పుడు పరమేశ్వరుని ప్రార్థన చేశాడు. పరమేశ్వరుని ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థన వల్ల ఏమైంది అంటే ఆ యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యం అంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడయ్యా, వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కనకవర్షం కురిసిందిట. వారం రోజుల పాటు ఆగకుండా ఆ బంగారంతో యజ్ఞం పూర్తి చేశాడు మరత్తు మహారాజు. అంతగా దానాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. ఎన్ని చేసినా ఇంకా బంగారం పోవడంత మిగిలిపోయింది అక్కడ. అవన్నీ కుప్పలు కుప్పలుగా రాసుల కింద ఇప్పటికీ ఆ హిమవత్పర్వత ప్రాంతం దగ్గర పడి ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ బంగారాన్ని తెచ్చుకోండి, ఆ బంగారం వల్ల నీ యొక్క యజ్ఞం పూర్తవుతుందన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే అర్జునుడు భీముడు వెళ్ళి ఆ యొక్క ధనాన్నంతటినీ తీసుకుని వచ్చారు. దానితో అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు ధర్మరాజు. అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసి అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, అర్జునుడిని కూడా నాతో పంపించవయ్యా ద్వారకకి, కొన్ని రోజులు నాతో ఉంటాడు అని. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునుడిని తీసుకుని ద్వారకకి వెళ్ళారు. ఇలా వెళ్ళగా చూడండి, ఒకరోజు విదురుల వారు తీర్థయాటన చేస్తూ ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడి నుంచి అలాగ అన్ని తీర్థాలు చూస్తూ హస్తినాపురానికి చేరుకున్నారు. హస్తినాపురానికి రాగానే ఆయన్ని చూడగానే లేచి నిలబడి ధర్మరాజు అంతటి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి విదురుడు అంతటి ఆయన వచ్చారు మా పినతండ్రి గారని ఆనందచికితుడై వెళ్ళి నమస్కారం చేసి అంటాడు, అపి స్మరధనో యుష్మత్ పక్షశ్ఛాయా సమేదితాన్. అయ్యా తండ్రి, మహానుభావ, తండ్రి పక్షి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం తన రెండు రెక్కల్ని పైన ఆచ్ఛాదన చేసి ఏ విధంగా రక్షించుకుంటుందో, మేము కష్టకాలాల్లో ఉన్నప్పుడల్లా కూడా నువ్వు మమ్మల్ని దగ్గరుండి అలా రక్షించావు కదయ్యా. అలాంటి వాడివి నువ్వు వెళ్ళిపోతే మేము ఎంతలా బాధపడ్డామో మాకే తెలుసు. ఇన్నాళ్ళకి నీ దర్శనం మాకు కలిగింది. మా తమ్ముడికి విషం పెట్టినప్పుడు కానీ, లాక్షాగృహ సమయమునందు కానీ అనేక పర్యాయాలు మీరు మమ్మల్ని రక్షించారు. అయ్యా, ఈ జీవితాన్ని మీరు ఎలా గడుపుతున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ తీర్థాలు మీరు సేవించారు, ఇవన్నీ నాకు చెప్పండి అని అడిగితే అన్ని విషయాలు ఆయన చూసిన ప్రదేశాలన్నీ చెప్పారు. చెప్తూ యదువంశం అనేటటువంటిది అప్పటికి వినాశనం అయిపోయింది. వెళ్ళినటువంటి అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు. అప్పటికే అనుమానంగా ఉంది ధర్మరాజుకి. దూతల ద్వారా విషయాన్ని సంగ్రహిస్తే అప్పటికి వెళ్ళి వచ్చినటువంటి దూతలు అయ్యా అంతా అక్కడ క్షేమంగానే ఉన్నారని చెప్పారని కాస్త ఉపశమనంగా ఉన్నాడు. అయితే ఆ దూతలు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ ఈ విషయం సంఘటన జరిగింది. యదువంశం అంతా నాశనం అయిపోయింది. ఆ తర్వాత విదురుడు వచ్చాడు. విదురుడికి ఆ విషయం తెలిసింది, కానీ విదురుడు చెప్పలేదుటండి ధర్మరాజు. ఈ విషయం తర్వాత ఎలాగో తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు అనుకున్నాడు. కొన్ని రోజులు కాలం గడుపుతున్నాడు. ఇలా కాలం గడుపుతూ ఉండగా ఒకరోజు విదురుడు ఆకాశంలో వచ్చేటటువంటి ఉత్పాతాలన్నింటినీ కూడా గ్రహించాట. మృత్యువు ఆసన్నం అవుతున్నదన్న విషయాన్ని తెలుసుకున్నాడు. తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అయ్యా మహానుభావ, మీరు సమయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే మనిషిగా పుట్టిన తర్వాత దీనికి సార్థకత ఏమిటి అన్న విషయాన్ని ఇప్పటికైనా మీరు ఆలోచించకపోతే ఈ జన్మకి ఒక సార్థకత ఉండదు. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని మీరు తెలుసుకోండి అని అన్నగారికి చెప్తే ధృతరాష్ట్రుడు అన్నట్టండి,
ఏమిరా తిన్నది బాగానే అరిగిపోతుందిగా, రోజు భీముడికి క్యారేజీ తెచ్చిస్తున్నాడు, తిన్నది బాగానే అరిగిపోతుంది, ఇంకేమిటి అప్పుడే కూర్చోంటావేమిటి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఒక నవ్వు నవ్వి విదురుడు అన్నాడు, నాయన అసలు ఆ మెతుకులు నీకు ఎలా ఎక్కుతున్నాయని అడిగాడు. రోజు భీముడు వచ్చి నీకు క్యారేజీ ఇస్తున్నాడు నిజమే, ఆ క్యారేజీ ఇచ్చినప్పుడు వాడు నిన్ను ఎంత తిట్టుకుంటున్నాడో నీకు తెలియదా? అంతలాగా నీ యొక్క దాయాదులు నిన్ను తిడుతూ ఉన్నా కూడా ఆ తిట్టినటువంటి తిట్టు కూడు, రక్తపు కూడు నీకు ఎలా ఎక్కుతుందయ్యా? ఇంత జీవితం ఇంత బ్రతికిన తర్వాత కూడా ఇంకా నీకు ఈ యొక్క తిండి మీద వ్యామోహం, ఈ సుఖాల మీద ఈ వ్యామోహం పోకపోతే నిన్ను ఎవడు బాగు చేస్తాడు? ఈ విషయాలన్నీ చెప్పి అన్నగారికి, కాబట్టి ఈ భీముడు వేసినటువంటి ఎంగిలి మెతుకుల కొరకు కుక్కలాగా నువ్వు ఈ విధంగా యాచించడం అనవసరం అన్నాడు. ఇప్పటికైనా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకో, మీరు ఎన్ని పాపాలు చేశారో ఇప్పటికైనా దాన్ని గ్రహించు, ఇప్పటికైనా ఈ శరీరానికి ఒక సార్థకతని చేకూర్చు. భయంకరమైన మృత్యు అనేటటువంటిది ఆసన్నం అవుతున్నదన్నయ్య. వెంటనే ఈ విషయాన్ని చెప్పాట. కాబట్టి మృత్యుదేవత సమ్మద్ధమై ఉన్నది, అది దాని నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మూటామల్లు సర్దుకుని వనాలకి బయలుదేరు, ఇక్కడి నుంచి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. వెంటనే బయలుదేరు వనాలకి అన్నాడు. వనాలకి బయలుదేరమంటే వెంటనే ఆయన తమ్ముడు యొక్క మాటల్లో వ్యగ్రత గమనించాడు. ధృతరాష్ట్రుడికి అర్థమైంది, చూడలేకపోయినా చాలా గొప్పవాడు ధృతరాష్ట్రుడు, గ్రహిస్తాడు. వెంటనే తన భార్య ఆవిడ గుడ్డిగానే పాపం జీవితాన్ని కాలం గడుపుతున్నది. ఇద్దరూ కూడా కలిసి ఒక రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా పట్టణంలో నుంచి బయటికి అరణ్యాలకు వెళ్ళిపోయారు. పొద్దున్నే లేచాడు. పాపం నాన్నగారికి అమ్మగారికి ఏదైనా అవసరమైతే చూసుకుంటూ ఉండవయ్యా అని సంజయుడిని పెట్టాడు అక్కడ. సంజయుడు పాపం ఆయన నిద్రలోకి వెళ్ళాడు. అది ఎవరికి తెలియని సమయంలో వాళ్ళు వెళ్ళిపోయారు. బాధపడ్డాడు ధర్మరాజు. బాధపడి సంజయుడి దగ్గరికి వచ్చి, నాయన నువ్వు చూసావని నేను పెట్టాను కదా, చూసుకుంటూ ఉండమని చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేస్తూ ఉన్నావు నువ్వు అని అడిగాడు. ఏమయ్యా ఎంత పెట్టినా నేను మాత్రం నిద్రపోతానుగా, నిద్రపోయినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను, వాళ్ళు వెళ్ళిపోయారో ఆ సమయం నాకు కూడా తెలియదు అన్నాడు. అయ్యయ్యో, ఏ మనసులో భీముడు ఏదైనా అని ఉండవచ్చు, ఏదో మనసులో ఏదో పెట్టుకుని ఉండవచ్చు. మన పెదనాన్నగారు అనవసరంగా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే, నేను ఏదో తప్పు చేసినట్లుగా బాధపడిపోతున్నాడు ఆ ధర్మరాజు. ఆ బాధపడిపోతున్నటువంటి ధర్మరాజు దగ్గరికి నారద మహర్షి వారు వచ్చారు. నారద మహర్షి వారు వచ్చి, మా కంచన్ శుచో రాజన్ యదీశ్వరం వశం జగత్. ఆయన ధర్మరాజా, నువ్వు ఎవరి కోసం దుఃఖిస్తున్నావయ్యా? దుఃఖించాల్సిన అవసరం నీకెందుకయ్యా? ఈ జగత్తంతా కూడా ఈశ్వరాధీనమై ఉన్నది, కానీ నీ చెప్పు చేతుల్లో ఉందని నువ్వు అనుకోకు. పుట్టడం ఎవరి చేతుల్లో ఉంటుంది, గిట్టడం ఎవరి చేతుల్లో ఉంటుంది. ఇది ఎవరి చేతుల్లో ఉండేది కాదు, ఇదంతా దైవానుగ్రహం మీద నడిచేది. అందువల్ల గుర్తుపెట్టుకో, ఎవరి కోసమో మనం ఏడవలసినటువంటి అవసరం లేదన్నాడు. అని దీనులు దుఃఖితులు అయినటువంటి మా పెద్ద తండ్రి పెద్దమ్మ అసహాయ స్థితిలో నేను లేకుండా ఎలా ఉంటారో అనేటటువంటి ఆలోచన ఉన్నదే, ఇంతకన్నా దారుణమైన ఆలోచన ఇంకొకటి లేదు నాయన. అజ్ఞానవశం చేత ఇది మానసిక దౌర్బల్యం వల్ల వస్తుంది తప్ప ఈ ఆలోచన మరొకటి కాదు. పాంచభౌతికమైనటువంటి ఈ శరీరము కాలము కర్మ గుణములకి వశమై ఉంటుంది, అది ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే. కాబట్టి చేతులున్నవాడికి చేతులు ఉన్నవాడికి చేతులు లేని అన్నము ఫలములు మొదలైనవి ఆహారం ఎలా అవుతాయో, 4 కాళ్ళ మీద పశువులకి కాళ్ళు లేని తృణములు ఏ విధంగా ఆహారం అవుతాయో, ఈ విధంగానే దుర్బలులైనటువంటి చిన్న ప్రాణులు కూడా మిగతా వాటికి ఆహారం అవుతూ ఉంటుంది. ఇది ప్రకృతి సృష్టి యొక్క చక్రం. ఒకళ్ళకి బలవుతూ ఉంటారు. ఈ కాలం అనేటటువంటి మృత్యువుకి మన మనుషులు కూడా ఏదో ఒక రోజు బలివ్వాల్సినటువంటి సమయం. ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు అనేటటువంటి ద్వారా 6 ఇంద్రియములని కూడా అంతర్ముఖం చేసుకుని ఉన్నటువంటి వాడు ఈ విషయముల సుఖముల మీద ఆలోచన అనేటటువంటిది పెట్టుకోడయ్యా. అలాంటి మీ యొక్క పెద్ద తండ్రి గారు తన యొక్క జీవితాన్ని యోగమయం చేసుకోవడానికి విదురుడి యొక్క ఆజ్ఞ ద్వారా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఈ పాటికి నాకు తెలిసి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకుని ఉంటాడు. అతను ఘటాకాశాన్ని మహాకాశంలోకి లీనమర్చడానికి, అంటే కుండలో ఉన్నటువంటి వాయువు ఆకాశం అది పగిలిపోతే మహాకాశంలో కలిసిపోతుంది. అలాగా తన యొక్క దేహాన్ని ఈ యొక్క పాంచభౌతిక శరీరం నుంచి విడిచి ఆ మహాకాశంలోకి కలపడానికి యోగ మార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడయ్యా. ఇక అతని గురించి నువ్వు ఆలోచించకు. నేటికి 5వ రోజు 5వ దినమున అతడు శరీరాన్ని పరిత్యజిస్తాడు, విడిచిపెడతాడు అని చెప్పాడు. నారదుడి యొక్క బోధ వల్ల ధర్మరాజు కాస్త నిలదొక్కుకోగలిగాడు, తత్వం కలిగింది. కొంతకాలం తర్వాత ధర్మరాజు గారు భీముడిని పిలిచారు. నాయన, అర్జునుడు వెళ్ళి 7 నెలలు అయిపోయింది,
ఇప్పటిదాకా అతను ఇక్కడికి రాలేదు, అందువల్ల అక్కడ ఉన్నటువంటి క్షేమ సమాచారాలు ఏమీ మనకి తెలియలేదు. ఏం జరిగి ఉంటుంది? ఈ యొక్క లోకంలో అన్ని ఉత్పాతాలు కనిపిస్తున్నాయి నాకు. అవి నీకే కనిపిస్తున్నాయా, నాకు కూడా కనిపిస్తున్నాయా, లేకపోతే ఏమిటి ఇది, దీని విధానం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ చూడండి, అనుకుంటున్నారు ఆకాశంలో ఉల్కాపాతములు, భూతలం మీద భూకంపములు, శరీరము యందు రోగములు ఇవన్నీ ప్రారంభమైపోతున్నాయండి. ఆ సమయానికి ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు, ఆలోచన చేస్తున్నారు. సోదరా, నా ఎడమ భుజం ఉన్నదే ఇది అదురుతున్నది, ఎడమ కన్ను కూడా కొట్టుకుంటున్నది, ఏమై ఉండవచ్చు అని బాధపడుతూ ఉంటే అర్జునుడు వచ్చాటే. చూడండి, అప్పుడే అర్జునుడిని తలుచుకుంటున్నాడు ధర్మరాజు. అయ్యా, అర్జునుడు ఎలా వచ్చాడయ్యా? వస్తూ రాగానే అన్నగారిని కలిశాడన్నారు. అసలు ఎలా కలిశాడు? అన్నగారు గృహంలో ఉన్నప్పుడు కలిశాడా, అన్నగారు రాజ్యసభలో ఉన్నప్పుడు కలిశాడా? ఇదో ప్రశ్న. ఎందుకు? అసలు ముందు అర్జునుడు వచ్చాడంటే ముందు కుంతీదేవిని కలుస్తాడు. ధర్మం ప్రకారం ముందు రాగానే ఆ తల్లిని చూడాలి. తల్లి దగ్గరికి వెళ్లకుండా రాజు దగ్గరికి వచ్చాడు అంటే రాజు ఆ రాజ్య స్థానమునందు ఉన్నాడు, ఆ సభలో కూర్చుని ఉన్నాడని అర్థమవుతోంది. అక్కడ ఆ సభలో కూర్చుని ఉన్నటువంటి దగ్గర ముసుగు కప్పుకుని వచ్చాటండి అర్జునుడు, ఎవరికీ కనిపించకుండా ముఖం కప్పుకుని గుడ్డతో. భటుడు ఆఫ్ చేశాడు బయట, లోపలికి వెళ్ళడానికి వీల్లేదని. ఒరే నాయన, నేను అర్జునుణ్ణి, నన్ను లోపలికి పంపించు అంటే అప్పుడు అర్థమైంది. ఆ తేజస్సుని బట్టి, ఆ కంఠ గాంభీర్యతని బట్టి వచ్చినవాడు అర్జునుడే అని తెలుసుకుని, అయ్యా నమస్కారం, మీరు వెళ్ళండి లోపలికని అతను ఆజ్ఞాపిస్తే వెంటనే లోపలికి వచ్చాడు. అన్నగారికి నమస్కారం చేశాడు. అప్పుడు అన్నగారికి నమస్కారం చేసి చెయ్యగానే వెంటనే ధర్మరాజు అంటున్నాడు, నాయన మధు భోజ దాసార్హ అర్హ శాశ్వత అందక వృష్టివంశముల వారందరూ కూడా, యాదవులందరూ కుశలంగా ఉన్నారా లేదా అని అడిగాడు. మొదటి ప్రశ్న. మనకి పూజ్యుడు ఆ సూరసేనుడు క్షేమంగా ఉన్నాడా? వసుదేవుడు అతని సోదరులందరూ కుశలంగా ఉన్నారా? అతని యొక్క దేవకీదేవి మొదలైన 7 సోదరీమణులందరూ కూడా వారందరూ కూడా మనకి అత్తలవుతారుగా, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? నాయన జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనలా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ధర్మరాజు ఆయన కళ్ళంపట బడబడబడా నీళ్ళు వస్తున్నాయి. ఏ తల ఎత్తుకోలేకపోతున్నాడు, సిగ్గుతో నిలబడ్డాడు అన్నగారి ముందు. అర్జున, నీ ముఖం తేజోవిహీనమై ఉన్నది, బాధపడుతున్నావు, నాకు కారణం అర్థం కావట్లేదు. చాలా కాలం తర్వాత ద్వారక నుంచి నువ్వు వచ్చావు, ఇంతకాలం ద్వారకలో ఉన్నావు కదా, అక్కడ నీ గౌరవాదరాలకు ఏ విధమైనటువంటి భంగం కలగలేదు కదా, ఇవన్నీ అడుగుతున్నాడు. నీ స్థాయికి సరైనటువంటి గౌరవం అక్కడ నీకు లభించిందా? అయ్యా, అన్నీ లభించాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్మనే మనసులో ధ్యానం చేస్తున్నాడు అర్జునుడు. చేస్తూ ఆ ప్రశ్నలకి సమాధానం ఇయ్యలేక అలా నిలబడి నమస్కారం చేస్తున్నాడు. ఆ స్వామికి తన ఎడలగలిగినటువంటి ప్రేమను, ఆయన చేసినటువంటి మహోపకారాలని ఒక్కసారి మనసులో తలుచుకుని ఎక్కి ఏడుస్తున్నట్ట. ఎందుకంటే అయ్యా, నేత్రముల నుంచి సంతత ధారగా నీరు కారుస్తూ, మహారాజా నేను ఏమని చెప్తాను నీకు సమాధానం? బాధపడుతున్నాడు. వంచితో అహం మహారాజా హరినా బంధురూపిణ. హరి మనల్ని అందరినీ వంచాడన్నయ్య. మనల్ని వంచి ఆయన ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు, తన ధామానికి చేరుకున్నాడు. నా జీవితం శూన్యం కింద కనిపిస్తున్నది నాకు. నన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోయాడు నా స్వామి. కృష్ణుడు లేని కారణంగా ఇప్పుడు నా తేజస్సు అంతా అంతరించిపోయిందన్నయ్య. ఎలా అయిపోయింది నా బ్రతుకంటే? నాయనా అర్జున, నా పత్నులు ఈ 10 మందిని తీసుకువెళ్ళే ఈ వీళ్ళనైనా కాపాడరా నాయన అని రథం ఎక్కించి నాకు పంపించేశాడు మహానుభావుడు. పంపించేస్తే ఈ 10 మందిని నేను కాపాడడం కోసమని వేగంగా ద్వారక నుంచి ఇక్కడికి వస్తున్నాను రథం మీద. కొంతమంది బిల్లులు నన్ను మార్గం మధ్యలో అడ్డగించి నన్ను లొంగ తీసుకున్నారు. నా గాంధీవము కానీ, నా అస్త్రములు కానీ ఏవీ కూడా పనిచేయలేదన్నయ్య. నేను వాళ్ళని కాపాడలేకపోయానన్నయ్య. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పత్నుల్ని, వాళ్ళ యొక్క నగల్ని దోచుకున్నారు, వాళ్ళని తీసుకుపోయారన్నయ్య. నేను నిశ్చేష్టుడై ఉండిపోయానన్నయ్య. నాకు విషయం అర్థమైందన్నయ్య, శ్రీకృష్ణుడు ఉండడం వల్ల ఈ అర్జునుడు ఉండగలిగాడు, కానీ శ్రీకృష్ణుడు లేకపోతే ఈ అర్జునుడు లేడన్న విషయం నాకు అర్థమవుతుంది. ఇలాంటి స్థితి నాకు వచ్చిందన్నయ్య. కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ బాధపడ్డాడు. ఏమండి అర్జునుడు అంతటి వాడు
సాధారణమైనటువంటి బిల్లజాతి వారిని ఎలాగా కొట్టలేకపోయాడండి, వాళ్ళ మీద ఎలా నగ్గలేకపోయాడండి. ఒక మాట చెప్తారు, 16,000 మందిలో 10 మంది మిగిలారటండి. ఈ 10 మందిని కాపాడమని ఇచ్చి పంపించాడు. ఈ 10 మంది వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళని దొంగలు దోచుకుని వాళ్ళని తీసుకుపోయారు. ఈ 10 మంది ఒక తప్పు చేశారు. పూర్వకాలం అష్టావక్ర మహర్షి వారు వచ్చారట రాజ్యసభకి. 8 వంకర్లు తిరిగి ఉంటుంది ఆయన శరీరం. అందువల్ల ఇలాంటి వంకర్లు కలిగినటువంటి శరీరం కలిగినటువంటి ఈ అష్టావక్రుణ్ణి చూసి నవ్వారటండి వాళ్ళందరూ, అపహాస్యం చేశారు. ఏ శరీరపు అందాన్ని చూసుకుని మమ్మల్ని చూసి మీరు ఈ విధంగా నవ్వారో మీరు కూడా మీ శరీరాలతోనే భంగబాటుకు గురవుతారు, మీరు కూడా ఈ యొక్క అవమానాలు పొందుతారని శపించాడు ఆయన. ఆ శాపం అనేటటువంటిది ఆ రోజు నెరవేరింది. ఎందుకంటే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తునే రక్షించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ 10 మంది భార్యల్ని అర్జునుడిని రక్షించలేడండి. అక్కడ శాప కారణం అనేటటువంటిది ఒకటి అడ్డుపడింది. అందువల్ల మరి అర్జునుడిని ఓడించాలంటే ఎవరు ఉండాలి? శ్రీకృష్ణ పరమాత్మ ఉండాలి. ఆయన ఓడించేవాళ్ళు మరొకరు లేరు. అంటే ఆ వచ్చిన 10 మంది పిల్లలు కూడా ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మే ఆ రూపంలో వచ్చారు అని చెప్పారు వ్యాఖ్యానగారు. అంటే వచ్చినటువంటి దొంగల రూపంలో వచ్చిన వారు కూడా ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మే. శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి వాళ్ళ భార్యల్ని ఆయనే తీసుకుపోయి అర్జునుడిని ఎవరు ఓడించలేరు కాబట్టి తానే ఓడించి వాళ్ళని తీసుకువెళ్ళాడయ్యా. ఎందుకంటే ఋషివాక్యం ఫలించాలి. అందుకోసం అక్కడ ఆ విషయాన్ని చూపించారు. ఆ అర్జునుడికి ఆ విషయం తెలియదు, బాధపడుతూ అన్నయ్య ఎన్ని ఉపకారాలు చేశాడు స్వామి. జరాసంధుడు అనేటటువంటి రాజుని చంపినప్పుడు మన వెనకాల నిలబడ్డాడు. ద్రౌపదీ స్వయంవర సమయంలో ద్రుపద మహారాజు గృహంలో కామాంధులై ఉన్న రాజులందరినీ మట్టుబెట్టినప్పుడు మన వెనకాల వచ్చి నిలబడ్డాడు. వనవాస సమయమునందు శత్రువైన దుర్యోధనుడు దుర్వాస మహర్షి వారిని పంపినప్పుడు అక్షయపాత్ర నిండుకుంటే మళ్ళీ అక్కడ ఒక మెతుకు సృష్టించి మనల్ని అందరినీ ఆ గండం నుంచి గట్టెక్కించాడు. ఏవయ్యా, రాజసూయ యాగం చేస్తున్నప్పుడు ద్రౌపదీదేవి యొక్క శిరోజాలు అభిషిక్తములై ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ గొప్పదైనటువంటి శిశుపాలుడు యొక్క వధ చేశాడు. ఏమని చెప్తాం ఆయన యొక్క విశేషాలు? అయ్యా, దేవేంద్రుడి కోరిక మీద నేను స్వర్గానిలో కొన్ని రోజులు అక్కడ గడిపాను. ఆ గడిపినప్పుడు ఆ గాంధీవమును ధరించినటువంటి ఈ భుజబలములతో నివాత కవచులు అనేటటువంటి రాక్షసుల్ని సంహారం చేశానే. అలాంటి భుజములు కలిగినటువంటి ఈ గాంధీవం ఈరోజు ఎందుకు పనికి రాలేదన్నయ్యా వాళ్ళని కాపాడడానికి? కృష్ణుడు లేకపోవడం వల్ల. నా రథంపై ఉండి సారథ్యం చేశాడు మహానుభావుడు. అజేయుడై భీష్మద్రోణాది రాజులందరినీ కూడా మట్టుబెట్టాడు. ఇదంతా నా గొప్పతనమేమో అనుకున్నాను ఇన్నాళ్ళు. అది ఆయన యొక్క విశేషం. నన్ను ఈరోజు విడిచి వెళ్ళిపోయాడు నా మిత్రుడు, నా సఖుడు, నా ప్రియుడు, ఆత్మీయుడు. బాధపడ్డాడు. ఇలా చెప్పుకుంటూ ఉంటే శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలని అనన్యభక్తితో అత్యంత ప్రేమతో స్మరిస్తూ కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటున్నటువంటి అర్జునుడికి చాలా కాలం అయిపోయింది గీతోపదేశం చేసి. కానీ ఆ బాధలో ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి గీతోపదేశం మళ్ళీ గుర్తుకొచ్చి ఒక్కసారి మనసును స్వాంతనపరుచుకుని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి వల్ల మాయావరణం అనేటటువంటిది తొలగిపోయి త్రిగుణాతీత స్థితికి చేరుకుని ద్వైతీభావం అనేటటువంటిది నశించి అద్వైత స్థితిలోకి వెళ్ళాడు. ధర్మరాజు కూడా అదే స్థితి చేరుకున్నాడు. భీముడు అలాగే వెళ్ళాడు. కుంతీదేవి, ద్రౌపది, మిగతా వాళ్ళందరూ కూడా ఇక సమయం ఆసన్నమయ్యిందని ఎవరి శరీరాలు వాళ్ళు ఇంకా విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయారయ్యా. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పరంధామానికి చేరిన తర్వాత యదువంశీయులు రూపుమాపిన తర్వాత ఇక్కడ కుంతీదేవి, అర్జునుడు వారికి తెలిసిన యదువంశ నాశనం అంతా జరిగిన తరువాత వీళ్ళందరూ కూడా జనన రూప సంసార బంధముల నుండి శాశ్వతంగా నిర్వేదాన్ని పొందారు. వాళ్ళు కూడా వారి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆ తర్వాత పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ఈ పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి వీళ్ళందరూ స్వర్గారోహణానికి వెళ్ళిపోయారని చెప్పారు. ఈ పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ పరీక్షిత్తు రాజ్య పరిపాలనలోకి వస్తాడు. ఆయన వచ్చి ఏ విధంగా రాజ్య పరిపాలన చేశాడు, ఆయనకి శాపం ఎలా కలిగింది, ఈ శాపం వల్ల అతడు ఏ విధమైనటువంటి పరిస్థితిని పొందవలసి వచ్చింది, ఇవన్నీ కూడా మనం మధ్యాహ్న సమయంలో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరయే నమః. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.